బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట 9 మంది నేతలకు అనుమతినిచ్చారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించిన విషయం తెలిసింది. కాగా కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుందని, గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని అనేక కార్యక్రమాలను కేసీఆర్ విజయవంతంగా సాధించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పోరాటంతో, తెలంగాణ ఆర్తితో కేవలం తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని, కేసీఆర్ బలం, జీవన దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ జోకర్లకు జీవితకాలం కూడా చాలదని మండిపడ్డారు. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు 100 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ సాధించిన విజయాల్లో 10వ వంతైనా సాధించలేరని ఎద్దేవా చేశారు.